బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీఐ యూజర్లకి బిగ్ షాక్. యూపీఐ ట్రాన్సాక్షన్స్ పై ఛార్జీలు వేయబోతున్నారట. ఈ ట్రాన్సాక్షన్స్ పై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ పేమెంట్స్ ని కొనసాగించాలంటే దానికి అయ్యే ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సిందే అంటున్నారు మల్హోత్రా. ప్రస్తుతం యూపీఐ సేవల్ని సబ్సిడీలతో ప్రోత్సహిస్తోంది కేంద్రం. డిజిటల్ పేమెంట్స్తో సర్వర్ ఖర్చులు, సైబర్ సెక్యూరిటీకి భారీగా ఖర్చు అవుతుంది అంటున్నారు మల్హోత్రా. ఇక వ్యాపార సంస్థల యూపీఐ చెల్లింపులపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ విధించే ప్రయత్నం చేస్తున్నారు. 2000కు పైగా వ్యాపార యూపీఐ లావాదేవీలకి ఎండిఆర్ అంటే ఇక్కడ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అని. సో ఎండిఆర్ అమలు చేస్తే ఒక్కో లావాదేవీపై సుమారుగా ₹6 నుంచి ₹10 వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉంది. వ్యక్తుల మధ్య జరిగేటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్పై ఎలాంటి ఛార్జీలు ఉండవు. కానీ ఎండిఆర్ కలెక్ట్ చేయడానికి లోక్సభలో కేంద్రం కూడా బిల్లు పాస్ చేసింది. సో నిర్ణయం అమల్లోకి వస్తే కనుక కోట్లాది వ్యాపార యూపీఐ లావాదేవీలపైన ఈ ప్రభావం పడబోతోంది. చాలామంది అనుకుంటున్నారు, సో నా ఫోన్లో కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ లైక్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటివి ఉన్నాయి కదా, నేను కూడా కట్టాల్సిందేనా అని చెప్పి ఒక చిన్న మాట చెప్తాను మీకు నేను. సో మీరు ఏదైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు. షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత మీరు క్రెడిట్ కార్డ్తో యూజ్ చేస్తే కనుక చాలా కొన్ని షాపింగ్ మాల్స్ కొన్ని బిజినెస్ యాక్టివిటీస్ దగ్గర వాళ్ళు కొంత ఛార్జ్ చేస్తున్నారు. బికాజ్ 1% 2% ఛార్జ్ చేస్తున్నారు, బికాజ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి. యాక్చువల్గా ఫైనల్ కస్టమర్ నుంచి ఈ ఛార్జ్ తీసుకోవాలనేది ఎక్కడా ఉండదు. ఇంక్లూడింగ్ ఆర్బీఐ గైడ్లైన్స్లో అయినా, లేదంటే ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల దగ్గరైనా ఈ ఫైనల్ కస్టమర్ దగ్గరే ఈ ఛార్జ్ తీసుకోవాలని ఉండదు. బిజినెస్ యాక్టివిస్టులు ఆర్ బిజినెస్ చేసేవాళ్ళు, ఆ మర్చెంట్స్ మాత్రమే ఈ ఛార్జ్ని భరించాలి. సో అదేం చేస్తున్నారు, ఫైనల్ కస్టమర్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కస్టమర్ పే చేయాల్సి వస్తుంది. చాలా సందర్భాల్లో, మెజారిటీ సందర్భాల్లో 99.9% సందర్భాల్లో ఫైనల్ యూజర్ దగ్గర నుంచే ఆ ఛార్జ్ వసూలు చేస్తున్నారు. మనమే ఇంట్రెస్ట్లు పే చేయాలి, తర్వాత అక్కడ కట్టినందుకు గాను ఛార్జీలు పే చేయాలి. ఇంత బర్డెన్ ఫైనల్ కన్జ్యూమర్కి ఉండదు జనరల్గా గైడ్లైన్స్ ప్రకారంగా. కానీ ఇక్కడ ఆ ఫైనల్ యూజర్ మీదనే ఈ భారం మోపుతున్నాయి చాలా బిజినెస్ యాక్టివిటీస్. ఇక ఇంకోవైపు ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్లు కూడా. సో చాలామంది మళ్ళీ ఏం చేస్తున్నాం, మనం డైరెక్ట్గా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పోవాలని చెప్పిన ప్రభుత్వ ఆదేశానుసారం అందరం ప్రతి ఒక్కరం ఫోన్పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు, లేకుంటే నెట్ బ్యాంకింగ్ అకౌంట్స్లు ఇవన్నీ వాడుతున్న సమయంలో మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసామనుకోండి, ఇప్పుడు డైరెక్ట్గా ఈ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది, కన్జ్యూమర్ మీద కాదు. కన్జ్యూమర్ మీద పడే అవకాశం లేదు. అది ఆర్బీఐ ఆలోచన దిశలో ఉంది, ఇంకా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవ్వలేదు. బట్ డెఫినెట్గా ఈ షాక్ తగలబోతోంది. అది కన్జ్యూమర్ మీద ఏ రకంగా ప్రభావం పడబోతుందో కూడా మీకు చెప్తాను నేను. సో డైరెక్ట్గా ఏం చేస్తున్నారు, 0.3 to 0.5% అంటే ₹2,000 మనం ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నామంటే దాని మీద 0.3% నుంచి 0.5% వరకు ఒక ఎండిఆర్ని ఛార్జ్ చేయబోతున్నారు. ఎవరి మీద, మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటే మర్చెంట్ మీద ఛార్జ్ చేయబోతున్నారు. అంటే ఫైనల్ అక్కడ బిజినెస్ చేసే వాళ్ళ మీద మాత్రం ఛార్జ్ ఉండబోతోంది. కానీ ఆ ప్రభావం మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు, మీరు వేసేదానికి ఛార్జ్ పడుతుంది కాబట్టి ఫోన్పే ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ₹2,006 చేయాలి. అక్కడ బిల్ 2,000 ఉందనుకోండి, ₹2,006 చేయాలి, లేదా ₹2,010 చేయాలి. అంటే ఆ బర్డెన్ మళ్ళీ ఫైనల్గా కన్జ్యూమర్ రుద్దే ప్రయత్నం. సో ఆర్బీఐ గైడ్లైన్స్ ఇప్పుడు ఏమున్నాయి, సో కొంచెం సైబర్ డేటాబేస్ మెయింటైన్ చేయడానికి కానీ, సైబర్ నుంచి తట్టుకోవడానికి కానీ, దానికోసం ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వల్ల అధిక భారం పడుతోంది. కాబట్టి ఈ భారం నుంచి తగ్గించుకోవడం కోసం ఆ మర్చెంట్ మీద కొంత మనం ఎవరి మీద భరించాల్సిందే అనే రకంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్తున్నమాట. సో కొన్ని రియల్ సిచ్యువేషన్స్ ఎవరి మీద ప్రభావం పడబోతోంది అని చెప్పి నేను ఇదే విషయం పైన నేను గూగుల్ని అడిగినప్పుడు టీ స్టాల్స్ మీద పడబోతోంది, కిరాణా షాప్ల మీద పడబోతోంది, ఫ్రూట్ వెండర్స్ మీద పడబోతోంది, ఆటో టాక్సీ డ్రైవర్స్ మీద పడబోతోంది, టైలర్స్ మీద, సెలూన్స్ మీద, అండ్ మీడియం రేంజ్ బిజినెస్ అంటే రెస్టారెంట్స్ మీద, మెడికల్ షాప్స్ మీద, క్లాతింగ్ షాప్స్ మీద, ఎలక్ట్రానిక్ షాప్స్ మీద, హోటల్స్ మీద, క్లినిక్స్ మీద పడబోతున్నది. సో లార్జ్ మార్కెట్స్ రేంజ్ అన్నప్పుడు సూపర్ మార్కెట్లు లైక్ డిమార్ట్ ఆర్ రిలయన్స్ స్మార్ట్, పెట్రోల్ పంప్స్, షాపింగ్ మాల్స్, ఎయిర్లైన్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, తర్వాత ఫుడ్ డెలివరీ యాప్స్ లైక్ స్విగ్గీ అండ్ జొమాటో, యూటిలిటీ కంపెనీస్ యాక్సెప్టింగ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ ఆర్ గ్యాస్ బిల్ పేమెంట్స్. ఎగ్జాంపుల్గా ఇఫ్ యూ పే ఆఫ్ ₹500 పే చేయాలనుకుంటే, సో మీరు ₹500 కస్టమర్ అవుతారు ఇక్కడ. సో మర్చెంట్ ఎవరు అవుతారు ఇక్కడ, తీసుకునే వ్యక్తి, షాప్ ఓనర్ మర్చెంట్ అవుతారు. సో మర్చెంట్ డిస్కౌంట్ రేట్, మర్చెంట్ హ్యాస్ టు పే, వాళ్ళు పే చేయాలి. నెక్స్ట్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లైట్ టికెట్స్. ఒక ₹8,000 పెట్టి మీరు ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలనుకున్నప్పుడు అక్కడ యూ విల్ బి ద కస్టమర్ అండ్ ఎయిర్లైన్ కంపెనీ విల్ బి ది మర్చెంట్. సో ఇక్కడ ఎవరు పే చేయాలి, మర్చెంట్ హ్యాస్ టు పే. ఇఫ్ ఎండిఆర్ ఈస్ ఇంట్రడ్యూస్, ద ఎండిఆర్ ఈస్ 0.3%. ఇఫ్ యూ పే 10,000 టు ఎ మర్చెంట్,
కస్టమర్ పేస్ 10,000 రూపీస్ అండ్ MDR 0.3% is 30 రూపీస్. మర్చెంట్ రిసీవ్స్ 9,970 రూపీస్. అంటే మీరు 10,000 రూపాయలు కనుక ట్రాన్సాక్షన్ చేస్తే దాంట్లో 0.3% అనుకున్నప్పుడు 30 రూపాయలు డైరెక్ట్గా కట్ అయిపోతాయి. ఎవరి అకౌంట్లో నుంచి? మర్చెంట్కి మనం పే చేసేటువంటి 10,000 నుంచి 30 రూపాయలు ఆల్రెడీ కట్ అయిపోతాయి. అంటే మర్చెంట్కి, ఓనర్కి వెళ్ళేది ఎంత? 9,970 రూపాయలు మాత్రం. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. అంటే యూ డోంట్ నీడ్ టు పే. ఎందుకంటే ఇది డెఫినెట్గా రేపు మాపో ఇంప్లిమెంట్ కాబోతోంది. ఇది ఫైనల్గా కస్టమర్స్ మీద రుద్దే ప్రయత్నం షాప్ కీపర్స్ కానీ లేకుంటే బిజినెస్ యాక్టివిటీస్ కానీ చేయబోతున్నాయి. 20 రూపాయల ఛాయ్ తీసుకోండి మీరు. సో 20 రూపాయల మీద పడదా ఇంపాక్ట్ అనేది? 2,000 పైనే ఉంటుంది. జస్ట్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, నేను ఇవన్నీ చిన్న చిన్నవి చెప్తున్నాను. మీరు ఎక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు 2,000 పైన ఒక 2,500 2,700 పడింది అనుకోండి. అక్కడ మీరు ఎగ్జాంపుల్ 0.3% ఎంతో కొంత పే చేయాలనుకున్నప్పుడు మీరు పే చేయాల్సిన అవసరం లేదు. దట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఇన్ యువర్ బిల్. మీ బిల్లో అది ఉండదు, అవతల వాళ్ళకి మాత్రమే. సో ఈ బర్డెన్ని సైబర్ నుంచి తప్పించుకోవడానికి, డేటాబేస్ మెయింటైన్ చేయడానికి, ఈ బర్డెన్ నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం జరుగుతుందని సంజయ్ మల్హోత్రా చెప్తున్నారు, ఆర్బీఐ గవర్నర్. ఒకసారి ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారు ఈ విషయాలపైన. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Now the committee is still carrying out the amendment. The costs have to be paid by someone. I mean, it's a public. We all want, that this public infrastructure should continue to strengthen, become more efficient, etc. We continue to do that. That's our primary focus as of now. Let's wait and watch for further developments on this. I don't have anything more to add. Please keep in mind also that ultimately it is the consumer in some way or the other who's paying it already. So it may not be the same consumer. It may be, the general economy, and you don't get to see it directly. But already it's, to answer partly, your question, whether it gets passed on, and somehow, it's already getting passed on. It may not be directly on to the user pays principle, but someone is paying the cost. This is what I meant. Someone will have to pay the cost. I said this earlier, and even now I'm saying. So what is important is that we continue to invest and we continue to find the means, whether it is through MDR or other things. I think those are matters of detail. Let's wait and see how the situation evolves going forward. Right now. So in order to reduce the burden, so we have to introduce the MDR అని చెప్పి ఆర్బీఐ గవర్నర్ చెప్తున్నమాట. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో ఏం జరగబోతోంది? ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చే అవకాశం ఉంది? ఇది ఇంప్లిమెంట్ అయితే డెఫినెట్గా ఈ ప్రభావం కన్జ్యూమర్ మీద పడకుండా ఉండడానికి ఎటువంటి గైడ్ లైన్స్ని ఆర్బీఐ రూపొందించబోతోంది? ఎగ్జాక్ట్లీ. ప్రపంచంలోనే యూపీఐ పేమెంట్లలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది, మొదటి స్థానంలో ఉంది ఇండియా. 2016లో స్టార్ట్ అయింది యూపీఐకి సంబంధించినటువంటి యూనిఫైడ్ ఇంటర్ఫేస్ సంబంధించినటువంటిది పేమెంట్ ఇంటర్ఫేస్.